Hi, hello, welcome to Cine Cigars. Today we are discussing about how bad cinema is important to a filmmaker. ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైనా నాకు మంచి సినిమా కావాలి, మంచి సినిమాలే చూడాలి, మంచి రేటింగ్ ఉన్న సినిమాలే చూడాలి అని ఉంటుంది. బట్ నువ్వు ఎప్పుడైతే ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూని దాటి ఆలోచిస్తున్నావో, వెదర్ ఇట్ బి రైటర్ ఆర్ డైరెక్టర్ ఆర్ యాక్టర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇన్ 24 క్రాఫ్ట్స్, యూ హ్యావ్ టు వాచ్ బ్యాడ్ ఫిల్మ్స్. ఒక బ్యాడ్ ఫిల్మ్ని నువ్వు చూడకపోతే నీలో అసలు ఆ థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వదు. ఏ థాట్ ప్రాసెస్ అంటే, ఇది ఎందుకు ఇలా తీశారు, ఈ కెమెరా యాంగిల్ ఎందుకు ఇలా ఉంది, ఈ ఎడిటింగ్ స్టైల్ ఎందుకు ఇలా ఉంది, ఈ ఇంటర్వెల్ ఇలా ఉంటే అదిరిపోద్ది కదా, క్లైమాక్స్ ఇలా ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యేది కదా అని ఇలాంటి థాట్ ప్రాసెస్ అనేది నీ మైండ్లో స్టార్ట్ అవ్వకపోతే నువ్వు ఎప్పటికీ ఫిల్మ్ మేకర్ అవ్వలేవు. అలా స్టార్ట్ అయితేనే కొత్త జనరేషన్ ఆఫ్ థాట్స్, న్యూ స్క్రీన్ ప్లే ఫార్మాట్స్, ఒక కొత్త ఇండస్ట్రీకి పునాది పడుతుంది. బ్యాడ్ ఫిల్మ్స్ ఆర్ బ్యాడ్ ఫిల్మ్స్ ఫర్ ఆడియన్స్, బట్ బ్యాడ్ ఫిల్మ్స్ ఆర్ నాట్ బ్యాడ్ ఫిల్మ్స్ ఫర్ ఫిల్మ్ మేకర్స్. ఒక బ్యాడ్ ఫిల్మ్ని గుడ్ ఫిల్మ్గా మార్చగలిగినా చాలు, నువ్వు ఫిల్మ్ మేకర్వి అయిపోయినట్లే కాదు, ఆల్రెడీ అయిపోయావు. ఒక బ్యాడ్ ఫిల్మ్ అనేది డాక్టర్కి జబ్బు వచ్చిన పేషెంట్లా, ఒక లాయర్కి క్లయింట్లా, ఒక పోలీస్కి ఖైదీలా వాళ్ళని మనం మంచిగా మార్చడం, హెల్దీగా ఉంచడం, వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం ఎలాగైతే వాళ్ళ డ్యూటీనో, ఒక బ్యాడ్ ఫిల్మ్ని గుడ్ ఫిల్మ్గా మార్చడం, అట్లీస్ట్ దాని నుంచి నేర్చుకోవడం కూడా ఒక ఫిల్మ్ మేకర్కి ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినా, మీకు నా కంటెంట్ నచ్చినా, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Your one like and one subscribe means a lot to me to encourage and to create more content like this.